హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సబిహా వ్లాగ్స్. నేను మీ సబిహా. ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. అలాగే మీరందరు కూడా బాగున్నారని నేను అనుకుంటున్నాను. ఈరోజు అయితే మనం ఒక మంచి రెసిపీ కోడిగుడ్డు పులుసు, అది కూడా కుక్కర్లో 5 నిమిషాల్లో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో అయితే ముందుగా మనం నేర్చేసుకుందాము. ఇక్కడైతే నేను కొంచెం చింతపండు తీసేసుకొని హాట్ వాటర్ వేసేసి ముందుగానే నానబెట్టేసుకున్నాను. అలాగే ఇక్కడ నేనైతే ఒక మీడియం సైజు 6 ఆనియన్స్ తీసేసుకొని సన్నగా తరుక్కొని పెట్టేసుకున్నాను. ఇక్కడ ముందుగా కొంచెం ఆయిల్ యాడ్ చేసేసి కుక్కర్లో ఇందులో కొంచెం ఆనియన్స్ ఇవన్నీ కూడా నేను వేసేసుకున్నాను. ఇవన్నీ కూడా లైట్గా కొంచెం ఫ్రై అయిపోయాక ఇప్పుడు ఇందులో నేనైతే కొంచెం పసుపు అలాగే టేస్ట్కి సరిపడినంత సాల్ట్ అనేది యాడ్ చేసేసుకోవాలి. ఇక్కడ నేను ఆనియన్స్ అయితే కొంచెం మీడియం సైజ్గానే కట్ చేసుకున్నాను, ఎందుకంటే కుక్కర్లో కాబట్టి మరీ సన్నగా తరుక్కుంటే ఎక్కువ స్మాష్గా అయిపోతుంది. నేనైతే కొంచెం మీడియం సైజ్గానే పెట్టేసుకున్నాను ఇక్కడ ఆనియన్స్ కట్ చేసి. ఇప్పుడు నేను ఇందులో టేస్ట్కి సరిపడినంత సాల్ట్ అనేది యాడ్ చేసేసాను. సాల్ట్ వేసుకున్నాక ఇదంతా కూడా ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోండి. మనం త్వరగా లంచ్ అయినా సరే డిన్నర్ అయినా సరే తొందరగా ప్రిపేర్ చేసేసుకోవాలి అనుకుంటే చాలా ఈజీగా కుక్కర్లో ఇలా ట్రై చేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. నార్మల్గా వండే కన్నా ఇలా కుక్కర్లో ఒకసారి వండి చూడండి, టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. నేను ఎప్పుడు వండినా సరే ఇలా కుక్కర్లోనే వండుతానమాట. ఇప్పుడైతే నేను స్టవ్ ఫ్లేమ్ అనేది కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని మూత పెట్టేశాను. ఒక 2 మినిట్స్ వరకు ఆనియన్స్ అన్నీ కూడా చూసారు కదా, కొంచెం బ్రౌన్ కలర్లో వచ్చేంత వరకు కూడా నేను ఫ్రై చేసేసుకున్నాక ఇప్పుడు ఇందులో ఒక 2 పచ్చిమిరపకాయలు అలాగే మీ స్పైసీస్కి తగ్గట్టుగా ఇక్కడ కారం అనేది యాడ్ చేశాను. నేనైతే ఇక్కడ కొంచెం కారం ఎక్కువగానే యాడ్ చేశాను. ఇదంతా కూడా ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోండి మంచిగా. ఇక్కడ కావాలనుకుంటే మీరు ఇక్కడ కొంచెం ధనియా పౌడర్ లేకపోతే కొంచెం గరం మసాలా అయినా సరే యాడ్ చేసుకోవచ్చు. ఒకవేళ లేదనుకుంటే స్కిప్ చేసేయచ్చు. నేనైతే ఇక్కడ వేయలేదు, స్కిప్ చేసేసాను. ఇప్పుడు ఇందులో నేను 1/2 గ్లాస్ వాటర్ యాడ్ చేశాను. వాటర్ యాడ్ చేసేసాక ఇప్పుడు అదంతా కూడా ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోండి. ఎక్కువ వాటర్ అయితే వేయద్దు, ఎందుకంటే మనకు నార్మల్గా కుక్కర్లోనే కాబట్టి మంచిగా కుక్ అయిపోతుంది. ఒక 2-3 విజిల్స్ వచ్చేంత వరకు కూడా మంచిగా చూసారు కదా. ఒక 2-3 విజిల్స్ వచ్చేంత వరకు కూడా నేను పెట్టేసుకొని మంచిగా కుక్ చేసేసుకున్నాను. చూసారు కదా, ఆనియన్స్ అంతా కూడా మంచిగా స్మాష్గా అయితే అయిపోయాయి. ఇక్కడ నేనైతే ముందుగానే ఎగ్స్ బాయిల్ చేసి పెట్టేసుకున్నాను. అలాగే ఈ ఎగ్స్కి ఇలా లైట్గా 3 ఘాట్లు అనేది పెట్టేసుకోండి ఎగ్స్కి, ఎందుకంటే మాకు ఎగ్ పులుసు అంతా కూడా అందులోకి వెళ్ళి ఎగ్స్ అనేది చాలా టేస్టీగా ఉంటాయి. అలాగే ఎగ్స్ బాయిల్ చేసేటప్పుడు ఎగ్స్ అన్నీ కూడా పగలకుండా మంచిగా రావాలనుకుంటే కొంచెం సాల్ట్ వేయండి, అలాగే 2 చుక్కల ఆయిల్ వేయండి. ఎగ్స్ అనేది పగలకుండా మంచిగా వస్తాయి అన్నమాట. ఇప్పుడు నేను ఇందులోనే కొంచెం చింతపండు పులుసు అనేది యాడ్ చేసుకుంటున్నాను. అంటే మీరు ఎంత వండుతారో దానికి తగ్గట్టుగా పులుసు అనేది యాడ్ చేసుకోండి. ఇందులో అయితే కొంచెం చింతపండు పులుసు వేసేసి ఇదంతా కూడా ఒకసారి నేను బాగా మిక్స్ చేసేసుకున్నాను. ఇప్పుడు స్టవ్ ఫ్లేమ్ అనేది కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని ఈ పులుసు అనేది మనం ప్రిపేర్ చేసుకోవాలన్నమాట. చూసారు కదా, ఇక్కడే మాకు చాలా థిక్గా వచ్చింది గ్రేవీ అనేది, మరీ పల్చగా అయితే బాగోదన్నమాట. నేను ఇందులో ఇంకొంచెం కొత్తిమీర అనేది యాడ్ చేసేస్తున్నాను. ఇప్పుడు ఇలా కొంచెం కొత్తిమీర వేసాక ఇదంతా కూడా ఒకసారి మళ్ళీ బాగా మిక్స్ చేసేసుకోండి. బాగా మిక్స్ చేసుకున్నాక 1 నిమిషం పాటు ఇదంతా కూడా బాగా కుక్ అయిపోవాలి. ఇదంతా కుక్ అయిపోయాక ఇప్పుడు ఇందులో నేను బాయిల్ చేసి పెట్టేసుకున్న ఎగ్స్ అన్నీ కూడా ఇందులో యాడ్ చేస్తున్నాను. నేనైతే ఇందులో 6 ఎగ్స్ అనేది వేసేసుకున్నాను. వేసి ఇదంతా కూడా 1 నిమిషం పాటు బాగా మళ్ళీ కుక్ చేసుకోండి మంచిగా. అప్పుడు మనకు గ్రేవీ అనేది బాగా థిక్గా వస్తుంది. చూసారు కదా, ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేస్తే సరిపోతుంది. చూసారు కదా, చాలా ఈజీగా అలాగే సింపుల్గా కుక్కర్లో మనము కోడిగుడ్డు పులుసు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో అయితే నేర్చేసుకుందాం కదా. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి.